హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాచన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో అండ్ ఆల్సో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికైతే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మీరు ఎటువంటి డిగ్రీ చేసినా, ఎటువంటి బీటెక్ చేసినా, ఎటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా మీరందరూ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకైతే కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్ అయితే రావడం జరిగింది. మీరైతే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు మన హైదరాబాద్‌లో అయితే మనకి జాబ్స్ అనేవి రావడం జరిగినియి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్‌లోంచయితే వర్క్ చేసుకోవచ్చు. మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ప్రముఖ ఎంఎన్‌సి కంపెనీ అయిన కాగ్నిజెంట్ కంపెనీ నుంచయితే మనకి జాబ్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో, ఎవరికైతే ఈ జాబ్స్‌లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఆల్సో మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళ నుంచైతే కస్టమర్ రిలేటెడ్ సపోర్ట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. అది కూడా మనకి నౌకరీ డాట్ కామ్ నుంచైతే మనకి త్రూ నౌకరీ నుంచైతే మనకి రావడం జరిగినియి. మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ మనకి హైదరాబాద్ లొకేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఇది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ అన్నమాట. మనకిది 0 ఇయర్స్ నుంచి 11 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఆల్ ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఇది కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ రిలేటెడ్ జాబ్ అంటే కాల్ సెంటర్ రిలేటెడ్ జాబ్ అన్నమాట. మనకి ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్‌గా అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓహ్! ఈ జాబ్స్‌కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, ఎటువంటి డిగ్రీ కంప్లీట్ చేసినా పర్వాలేదు. మీరందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ఆహ్, మీరైతే ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి, ఇలా తర్వాత అయితే లాగిన్ అయితే అప్లై చేయొచ్చు. అలా కాకుండా మనకి ఇక్కడ గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ గూగుల్ ఫార్మ్‌లో అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ గూగుల్ ఫార్మ్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా అయితే మనకి గూగుల్ ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాగ్నిజెంట్ హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్ రోల్ వాయిస్ అని జెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి హైదరాబాద్ లొకేషన్‌లో కూడా అయితే జాబ్స్ అనేవి ఉండడం జరిగినియి. అండ్ ఆల్సో గురుగాన్ లొకేషన్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. సో, ఓన్లీ వర్చువల్ ఇంటర్‌వ్యూస్ అయితే ఉండడం జరుగుతాయి. సో, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ కాగ్నిజెంట్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. యెస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ వర్కింగ్ ఇన్ ఎ రొటేషనల్ నైట్ షిఫ్ట్స్? యెస్ అని చెప్పి క్లిక్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్? యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత వాట్ ఈస్ యువర్ కరెంట్ లొకేషన్? ఏ స్టేట్ అయితే స్టేట్ మెన్షన్ చేయండి. తర్వాత మీ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి? హైయెస్ట్ క్వాలిఫికేషన్‌ది. అండ్ ఆల్సో ఆర్ యూ ఏ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్ ఆర్ ఫ్రెషర్ అని చెప్పి అడుగుతుంది. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ పెట్టండి. మీకు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్సెస్ క్లిక్ చేయండి. తర్వాత డూ యూ హావ్ ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్? యెస్ అని చెప్పి పెట్టండి. తర్వాత రేట్ యువర్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ. మీకైతే ఇంగ్లీష్ రావాల్సుంటుంది. సో, మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎంతుంటుంది? అంటే యావరేజ్‌గా వచ్చా? అబోవ్ యావరేజ్‌గా వచ్చా? ఎక్సలెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చా? అని చెప్పి క్లిక్ చేయండి. ఎక్సలెంట్ అని చెప్పి పెట్టడానికైతే ట్రై చేయండి. మీకొచ్చిన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ప్రకారం అయితే పెట్టండి. తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది గూగుల్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, ఫర్దర్‌గా అయితే వాళ్ళనేది మిమ్మల్ని సెలెక్ట్ చేసినట్లయితే మీకైతే ఈమెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఈ జాబ్స్‌లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీరు ఎటువంటి డిగ్రీ చేసినా పర్వాలేదు, ఎటువంటి బీటెక్ చేసినా పర్వాలేదు ఆర్ ఎంటెక్ చేసినా మీకు జాబ్ కావాలంటే గనక మీరు తప్పకుండా అయితే అప్లై చేయండి. సో, మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అండ్ ఆల్సో ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా డిగ్రీ చేసిన వాళ్ళందరికీ, బీటెక్ చేసిన వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.